తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ నోట్ల రద్దు నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో మెజారిటీ ఏటీఎంల దగ్గర నో క్యాష్ బోర్డులే వేలాడుతున్నాయి. పనిచేస్తున్న కొన్ని ఏటీఎంల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. దీనికి తోడు డిపాజిట్స్ తగ్గి విత్డ్రాలు పెరిగాయంటూ బ్యాంకింగ్ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. అనేక బ్యాంకుల్లో చెక్కులు, సంబంధిత క్లియరెన్స్లు క్యాష్ లేక రోజుల తరబడి పెండింగ్లో ఉన్నాయి. నోట్ల రద్దు సమయంలో దేశమంతా ఏటీఎం క్యూ లైన్లలో నిలిచింది. ఆ తర్వాత కొద్ది కాలం పాటు నోట్ల కష్టాల నుంచి ఖాతాదారులకు ఉపశమనం లభించింది. కానీ తాజాగా ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న సమయంలో కరెన్సీ కష్టాలు మళ్లీ తీవ్ర రూపం దాల్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ ఏటీఎంల దగ్గర నో క్యాష్ బోర్డులు వేలాడుతున్నాయి. అటు బ్యాంకుల్లోనూ డబ్బులకు కరువొచ్చి పడింది. నోట్ల రద్దుకు ముందు డిపాజిట్లు చేసేందుకు మదుపరులు భారీగా బ్యాంకులకు వెళ్లేవారు. కానీ నోట్ల రద్దు తర్వాత మారిన పరిస్థితుల ప్రభావంతో డిపాజిటర్లు బ్యాంకుల వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అనేక బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు వందల సంఖ్య నుంచి పదుల సంఖ్యకు పడిపోయాయి. డిపాజిట్లు రాకపోవడం, దీనికి తోడు ఆర్బీఐ నుంచి నగదు సరఫరాలో జాప్యం జరగడంతో అనేక బ్యాంకుల్లో కరెన్సీ కరువు తాండవిస్తోంది. బ్యాంకుల ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలు కనిష్ట స్థాయికి దిగజారాయి. చెక్కులు, బిల్లులు క్లియర్ కావడానికి వారం నుంచి 15 రోజులు పైగానే సమయం పడుతోంది. నగదు కొరతపై ఖాతాదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నోట్ల రద్దు తర్వాత తొలిసారి ఇటీవల వారంలో 50,000 విత్డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఫిబ్రవరి 13 నుంచి 28 తేదీ మధ్య లక్షలాది మంది ఖాతాల్లోని సొమ్మును పరిమితి మేరకు పూర్తిగా విత్డ్రా చేసుకున్నారు. అటు నిబంధనలు కఠినతరం కావడం, సకాలంలో నగదు చేతికి అందుతుందో లేదో అన్న అనుమానాల కారణంగా డిపాజిటర్లు బ్యాంకులకు దూరమయ్యారు. దీంతో మార్చి నెల కరెన్సీ కష్టాలతో ప్రారంభమైంది. జీతాలు ఖాతాల్లో పడినా చేతిలో డబ్బులు పడలేదు. నగదు కొరతతో అందరికంటే ఎక్కువగా వేతన జీవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు కరెన్సీని పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్న ఆర్బీఐ ఇతర రాష్ట్రాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. రద్దు చేసిన నోట్ల స్థానంలో 20% మినహా కొత్త కరెన్సీని ఇప్పటికే ముద్రించారు. అయితే 80% కరెన్సీని ముద్రించినప్పటికీ దాన్ని సకాలంలో బ్యాంకులకు చేర్చడంలో ఆర్బీఐ విఫలమైంది. రిజర్వ్ బ్యాంకు నుంచి నగదు సరఫరా కుంటుపడ్డం తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులపై పెను ప్రభావం పడుతోంది. 40,000 వరకు విత్డ్రా చేసుకునే అవకాశమున్నా ఖాతాదారులకు అందులో 10% కూడా చెల్లించడం లేదు అనేక బ్యాంకులు. దీంతో అత్యవసరంగా నగదు అవసరం ఉన్న ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి 13వ తేదీ నుంచి నగదు ఉపసంహరణపై పరిమితిని పూర్తిగా ఎత్తివేస్తామని ఆర్బీఐ ప్రకటించింది. అంటే ప్రస్తుతం రోజుకు 40,000 వరకు ఉన్న పరిమితి ఆ తర్వాత ఉండదు. ఎంత నగదు కావాలన్నా ఉపసంహరించుకునే అవకాశం మార్చి 13 తర్వాత ఉంటుంది. కానీ తీవ్రమైన కరెన్సీ కొరత నెలకొన్న సమయంలో బ్యాంకుల్లో డబ్బులు లేకుండా నగదు విత్డ్రా చేసుకోవడం ఎలా అన్న ఆందోళనలో ఉన్నారు ఖాతాదారులు. ఇదిలా ఉండగానే విత్డ్రాపై భారీ వడ్డింపులకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. అదనపు ఛార్జీల పేరిట నెలకు 150 రూపాయలకు పైగా వసూలు చేస్తామని బ్యాంకులు ప్రకటించాయి. ఏటీఎంల నుంచి 4 సార్లకు మించి విత్డ్రా చేస్తే ఛార్జీలతో బాధేస్తున్నాయి బ్యాంకులు. అయినా సాహసించి విత్డ్రాకు సిద్ధపడ్డ కస్టమర్లకు నో క్యాష్ బోర్డులు బీపీ పెంచుతున్నాయి. జీరో బ్యాలెన్స్ తో ఖాతాలు ఓపెన్ చేస్తామని లక్షల బ్యాంకు ఖాతాలు తెరిచారు. కానీ ఆ తర్వాత జరిగిన నోట్ల రద్దుతో ఖాతాదారులపై పెద్ద దెబ్బ పడింది. తీరా ఇప్పుడైనా కోలుకుందామని ప్రయత్నిస్తుంటే అదనపు ఛార్జీల పేరుతో ఖాతాదారుల జేబులు ఖాళీ చేస్తున్నారు. దీనిపై నేతలు ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు ఖాతాదారులు. కరెన్సీ సంక్షోభాన్ని నివారించి పరిస్థితిని తక్షణమే చక్కదిద్దాలని సర్కార్కు విజ్ఞప్తి చేస్తున్నారు. అభివృద్ధి జపం చేసే నేతలు ఈ అంశంపై దృష్టి పెడతారని ఆశాభావంతో ఉన్నారు ఖాతాదారులు.